ఈ రోజున మనుషులకు దెయ్యాలకు భయపడినంతగా దేవునికి భయపడలేని స్థితిలోకి మారిపోయింది నేటి సమాజం. మాంత్రించే వారికి, మనుషుల సానుభూతులకు సోదు చెప్పేవారికి సమాజం వంగి వంగి దండాలు పెట్టి గజగజ వణికిపోతూ నేల మట్టుకు సాష్టంగా పడుతుంది. చెట్టులు పుట్టల మీద ఉన్న భక్తి శ్రద్ధ దేవుని మీద కనపరచలేకపోతుంది. కానీ దేవుడు రోషం గలవాడని సమాజం మర్చిపోయింది. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం గలవాడని చూస్తుంది. ఆయన ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తీర్పరి అనే సంగతి మరిచి భయం చెడి బ్రతుకుతుంది లోకం. అందుకే దేవుని వాక్యం మనతో ఇలా మాట్లాడుతుంది. దేవుని వైపు సమ్మతించలేని స్థితిలోకి లోకం వెళ్ళిపోయింది. సమ్మతించకపోవడం అంటే ఏంటి? ఏది చెయ్యొద్దన్నా దానినే చేయటం, ఏది చూడొద్దన్నా దానినే చూడడం, ఏది వినొద్దు అన్నారో దాని వైపు మళ్ళించబడ్డం. ఒరే అలా జీవిస్తే నరకానికి పోతావురా అంటే అలాగే జీవిస్తుంది సమాజం. అందుకే వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేహాన్ని చంపే వారికి కాదు, ఆత్మను దేహమును చంపే దేవునికి భయపడమంటుంది. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది. రాజుగా ఉన్న నేను ఆయన న్యాయ విధులకు లోబడ్డానా లేదా అని దావీదు తనని తాను పరీక్షించుకుంటున్నాడు. దెయ్యాలు భూతాలు మనుషుల దేహానికి ఏదైనా చేయవచ్చేమో, కానీ ఆత్మను ఏమీ చేయలే. అలాగే ఆత్మను దేహమును నరకములో నశింపచేయు దేవునికి భయము కలిగి భక్తి కలిగి జీవిద్దాం. మనుషులు ఏమన్నా అనుకుంటారేమో అని మందిరాలు మాని మనుషుల యొక్క సానుభూతులకు లొంగిపోయేవారు లేరంటారా? దేవుని కంటే ఎక్కువ మాంత్రించే వారికి భయపడేవారు లేరంటారా? ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం కూడా ఈ విధంగా చెప్తుంది. ఏమని అంటే, దేవుణ్ణి సమ్మతించలేని స్థితిలోకి లోకం వెళ్ళిపోయింది అని. అందుకే క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం ఆయన ఇష్టాలకు ఆయన ఆలోచనలకు సమ్మతించగలుగుతున్నామా? ఈ వాక్యం మీతో మాట్లాడినట్టయితే ఒక్కసారి మీ హృదయాలను దేవుని వైపు త్రిప్పుకుని, ప్రభువా నన్ను క్షమించు, నేను దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానో, దేనికి ఎక్కువ భయపడుతున్నానో అర్థం కాకుండా బ్రతుకుతున్నాను ప్రభువా అని ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేద్దామా? అందరికీ ప్రైజ్ ది లార్డ్.